వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌లో టీమిండియా పట్టు సాధించింది. ముందుగా బ్యాటింగ్‌లో భారీ స్కోర్ చేసిన టీమిండియా ఆ తర్వాత బౌలింగ్‌లో చెలరేగింది. రవీంద్ర జడేజా తీన్మార్ బౌలింగ్‌తో రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. ఇంకా వెస్టిండీస్ 378 పరుగుల వెనుకంజలో ఉంది. ఇక టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. 65 ఏళ్ల తర్వాత వెస్టిండీస్‌పై వరుసగా 5 వికెట్లకు 50+ భాగస్వామ్యాలను నమోదు చేసిన జట్టుగా భారత్ అరుదైన రికార్డును నమోదు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో టీమిండియా టాప్ 5 బ్యాటర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్, నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురేల్ వరుసగా 5 వికెట్లకు 50+ రన్స్ పార్ట్నర్‌షిప్‌ను అందించారు. ఫస్ట్ వికెట్‌కు కేఎల్ రాహుల్, జైస్వాల్ 58 రన్స్, రెండో వికెట్‌కు జైస్వాల్, సాయి సుదర్శన్ 193 పరుగులు, మూడో వికెట్‌కు జైస్వాల్, శుభ్మాన్ గిల్ 69 పరుగులు, నాలుగో వికెట్‌కు శుభ్మాన్ గిల్, నితీష్ కుమార్ రెడ్డి 91 పరుగులు, ఐదో వికెట్‌కు శుభ్మాన్ గిల్, ధ్రువ్ జురేల్ 102 పరుగుల భాగస్వామ్యాలను నమోదు చేశారు. ఇక రెండో రోజు ఆట ఆరంభంలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. 175 వ్యక్తిగత స్కోరు వద్ద రన్అట్‌తో వెనుదిరిగాడు. శుభ్మాన్ గిల్ అండ్ యశస్వి జైస్వాల్ మధ్య మిస్అండర్స్టాండింగ్‌తో టీమిండియా వికెట్ కోల్పోయింది. 91.2 ఓవర్లో జైడెన్ సీల్స్ వేసిన బాల్ను మిడ్ ఆఫ్ సైడ్ డ్రైవ్‌గా మలిచాడు జైస్వాల్. క్విక్ సింగిల్ కోసం కాలిచ్చి వేగంగా ముందుకెళ్లాడు. ఫీల్డర్ చేతిలో బాల్ ఉండటం చూసి 2 అడుగులు వేసిన గిల్ మళ్లీ వెనక్కి వెళ్లాడు. దీంతో మిడ్ ఫీల్డర్ చందర్ పాల్ రన్అట్ చేయడంతో జైస్వాల్ వెనుదిరిగాడు. మంచి ఊపు మీదున్న జైస్వాల్ ఖచ్చితంగా రికార్డులు బ్రేక్ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అనవసరమైన రన్‌కు ప్రయత్నించి రన్అట్ అవడంతో డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. జైస్వాల్ అవుట్ అయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డితో కలిసి స్ట్రైక్ రొటేట్ చేస్తూ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు శుభ్మాన్ గిల్. ఆ తర్వాత అద్భుతమైన క్లాస్ బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తం 177 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీతో శుభ్మాన్ గిల్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. డబ్ల్యూటీసీలో శుభ్మాన్ గిల్ 10 శతకాలను నమోదు చేశాడు. ఈ సంవత్సరం కెప్టెన్‌గా శుభ్మాన్ గిల్‌కు ఇది 5వ సెంచరీ. విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఘనత సాధించిన భారత టెస్ట్ కెప్టెన్‌గా శుభ్మాన్ గిల్ నిలిచాడు. 2017-18లో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా 5 సెంచరీలు నమోదు చేశాడు. ఇక డబ్ల్యూటీసీలో శుభ్మాన్ గిల్ 10 సెంచరీలతో 2826 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను రిషబ్ పంత్‌ను అధిగమించాడు. రిషబ్ పంత్ 6 శతకాలతో 2731 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 9 సెంచరీలతో 2716 పరుగులు, విరాట్ కోహ్లీ 5 సెంచరీలతో 2617 పరుగులు, రవీంద్ర జడేజా 5 సెంచరీలతో 2505 పరుగులు చేశారు. 71 ఇన్నింగ్స్‌లోనే శుభ్మాన్ గిల్ 10 సెంచరీలు నమోదు చేశాడు. అంతేకాకుండా కెప్టెన్‌గా అత్యంత వేగంగా 5 సెంచరీలు నమోదు చేసిన రెండో భారత బ్యాటర్‌గా కూడా శుభ్మాన్ గిల్ రికార్డు సాధించాడు. సునీల్ గవాస్కర్ 10 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్‌ను సాధిస్తే శుభ్మాన్ గిల్ 12 ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను అందుకున్నాడు. విరాట్ కోహ్లీ 18 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో 26 ఏళ్ల వయసులోనే 19 సెంచరీలు తన పేరిట లెక్కించుకున్నాడు. ఇక శుభ్మాన్ గిల్ సెంచరీ తర్వాత ధ్రువ్ జురేల్ అవుట్ అయిన తర్వాత 134.2 ఓవర్ల వద్ద మొత్తం 5 వికెట్ల నష్టానికి 518 రన్స్ చేసి డిక్లేర్ చేసింది టీమిండియా. ఆ తర్వాత వెస్టిండీస్ ఓపెనర్లు త్యాగనరైన్ చంద్రపాల్, జాన్ కాంబెల్ మరోసారి నిరాశపరిచారు. అలీ ఖాతనజే, సాయి హోప్ పర్వాలేదనిపించారు. రోస్టన్ సేజ్ డకౌట్ అవ్వగా టెవిన్ ఇమ్లాచ్ క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ 1 వికెట్ పడగొట్టాడు. ఇలాంటి డైలీ క్రికెట్ అప్డేట్ కోసం మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి.